కేవలం జరిగేది మాత్రమే చెప్తే బయటికి వస్తావో రావో చెప్పనటువంటి అసమగ్రత ఉన్నట్టు. సమగ్రత ఎప్పుడు ఉన్నట్టు? ఒక జరగకూడనిది జరుగుతోంది కానీ నువ్వు బయటికి వస్తావు అన్న విషయాన్నో బయటికి రావు అన్న విషయాన్నో కూడా చెప్పాలి. నిన్న రాముడు వస్తున్నప్పుడు మీకు నేను కొన్ని దుర్నిమిత్తాలు చెప్పాను. ఖచ్చితంగా ఏదో అమంగళం జరిగిపోయింది అన్నాడు రాముడు. ఏదో బాధాకరమైన విషయం జరిగిపోయింది, ఎందుకంటే శకునాలు అలా ఉన్నాయన్నాడు. సీతాపహరణం అయిపోయింది. ఇవాళ లక్ష్మణుడు చెప్తున్నాడు శకునాలు. ఇవాళ లక్ష్మణుడు చెప్పేటప్పుడు భయంకరమైనది జరుగుతుంది కానీ పైకి వస్తా ఉంటాడు. ఎందుకు పైకి వస్తారో ఇప్పుడు శకునం ఇంకొకటి చెప్తాడు. నేను అందుకే మీకు చెప్పింది, ఇంకా మళ్ళీ శకున శాస్త్రం ఏం మీరు చదవక్కర్లేదు. రామాయణం చదివితే శకున శాస్త్రం వచ్చేస్తుంది అంతే. రామాయణం చదివితే మీకు తెలియకుండా మీకు జ్యోతిషంలో కొన్ని విషయాలు తెలిసిపోతాయి. నిన్నను లేదు జటాయువు వింద ముహూర్తం గురించి మాట్లాడాడు. అందుకని ఏష వంచులకోనామ పక్షీ పరమదారుణ ఆవయోర్ విజయం యుద్ధే శంసన్నివ వినర్దతి. అన్నయ్య, వంచులకము అనబడేటటువంటి పక్షి కూస్తోంది, ఆ కూత వినపడుతోంది. అది నిజంగా రామలక్ష్మణులకి ఆ పరిజ్ఞానం ఇందుకేనేమో బాలకాండలో విశ్వామిత్ర మహర్షి ముందుగానే వాళ్ళని అరణ్యాలన్నీ తిప్పి తీసుకొచ్చారు. ఎదర అవసరం అవుతుంది ఈ జ్ఞానం అంతా అనుకున్నారో ఏమో ఆయన. కాబట్టి ఆయన పక్షి అరుపుని బట్టి చెప్పాడు, వంచులకము అనబడేటటువంటి పక్షి కూస్తోంది అన్నయ్య. ఆ పక్షి కూస్తే చాలా తొందరగా యుద్ధం వస్తుంది, చాలా హఠాత్తుగా వచ్చేస్తుంది యుద్ధం, కానీ ఆ యుద్ధంలో జయాన్ని పొందుతాం. కాబట్టి నాకు ఇటువంటి శకునములు కనపడుతున్నాయి అని అన్నాడు. అంతే. ఒక పెద్ద శబ్దం, ఎంత పెద్ద శబ్దం అంటే ఆ శబ్దం ఎటువంటిది అంటే మీరు అర్థం చేసుకోవాలంటే ఒక్కటే ఉపమానం చెప్పవలసి ఉంటుంది. అంతరిక్షం వరకు ధ్వని వినపడేటట్టుగా ఒక పిడుగు పడితే ఎటువంటి ధ్వని ఉంటుందో అంత ధ్వని అక్కడ వినపడింది. అంటే ఇప్పుడు మీరు ముందు ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. మహర్షి హృదయం ఏమిటో తెలుసా అండి? రాముడు బాలకాండలో శివధనస్సుని ఎక్కుపెట్టినప్పుడు ధనుర్భంగం అయింది. విశ్వామిత్రుడు, రాముడు, లక్ష్మణుడు, జనకుడు తప్ప మిగిలిన వాళ్ళు ఎవ్వరూ కూడా నిలబడిన వాళ్ళు లేరు. శబ్దము అనేటటువంటిది సామాన్యమైంది కాదు. శబ్దము వేరు, ధ్వని వేరు. మీరు ఈ రెండిటికి తేడా తెలుసుకోవాలి. శబ్దము అర్థప్రతిపాదకము. శబ్దం ఎప్పుడూ కూడా అర్థంతో ఉంటుంది. ధ్వని అర్థప్రతిపాదకము కాదు. ధ్వని రాపిడి వలన రావాలని నియమం లేదు. శబ్దము రాపిడి వలన వస్తుంది ఎప్పుడైనా అంతే. శబ్దములన్నీ కూడా అర్థప్రతిపాదకములో లేదా మనస్సుకి సుఖదాయకములో అయి ఉంటాయి. అందుకే ఘర్షణ చేత పుడతాయి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు నేను చెప్తున్న దాన్ని శబ్దము అనే అనవలసి ఉంటుంది. ఎందుకంటే నా మూలాధార చక్రం దగ్గర నుంచి లాగబడినటువంటి వాయువు అనేక చక్రాలకి తగులుతూ పైకి వస్తుంది. పైకి వచ్చేటప్పుడు ఒరిపిడి చెందుతుంది, రాసుకుంటుంది. చిట్ట చివర నా యొక్క ఆ స్వరపేటిక దగ్గరికి వచ్చేటప్పటికి ఆ వాయువు బాగా రాపిడి చెంది ఉరుసుకుని అక్షరములుగా, పదములుగా, వాక్యములుగా మారి నా నోటి వెంట బయటికి వస్తూ ఉంటుంది. ఉరిపిడి చేత పైకి వస్తుంది. నేను ఒక వయలిన్ వాయించాను అనుకోండి, చేతితో ఒక తాడు ఉన్నటువంటి పరికరం లాంటి దాన్ని పట్టుకుని తీగల మీద లాగితే ఆ ఒరిపిడికి ధ్వని వస్తుంది. ఒక వీణని గోటితో పెనగితే ధ్వని వస్తుంది. అలా మీకు ఎప్పుడైనా సరే ఒరిపిడి వలన వస్తే, అంటే ఘర్షణ వలన పుడితే దాన్ని శబ్దము అంటారు. ఇప్పుడు ఆ శబ్దం ఏం చేస్తుంది? అందుకే వేదరాశికి శబ్దరాశి అని పేరు. అర్థప్రతిపాదకమై దానికి ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది. ప్రయోజనం లేనిది అనుకోండి, దానికి ఏమిటి అంటే మీరు చెప్పలేరు అనుకున్నప్పుడు దాన్ని శబ్దం అనకూడదు, ధ్వని అనాలి. పిల్లాడు ఆడుకుంటూ ఉంగా అన్నాడు అనుకోండి, దానికి అర్థం ఏంటి చెప్పండి అన్నారు అనుకోండి, ఏం చెప్తారు? ఉంగా అన్నాడు పిల్లాడు, చంటి పిల్లాడు. ఏమైనా నువ్వు రామాయణం చెప్పావు కదా, దీనికి అర్థం చెప్పన్నారు అనుకోండి, ఎవరు చెప్తారు దానికి? అప్పుడు దాన్ని ఏమనాలంటే ధ్వని అన్నారు. అంటే దానికి ఒక అర్థం ఏం ఉండదు. అర్థం లేకుండా చేయబడేటటువంటిది ఏది ఉంటుందో దానికి మీరు ఏ అర్థము చెప్పడం కుదరదో వాటికి ధ్వనులని పేరు. కాబట్టి ఇప్పుడు ఏర్పడినది శబ్దమా ధ్వన అంటే యథార్థమునకు పెద్ద ధ్వని అని మీరు అనవలసి ఉంటుంది. ఎందుకంటే దానికి ఒక అర్థం లేదు.
కానీ ఒక పిడుగు నేల మీద పడితే ఆ శబ్దము, ఆ ధ్వని అంతరిక్షం వరకు వినపడితే ఎంత ధ్వని ఉంటుందో అంత ధ్వని ఉంది. ధ్వనికి ఉండేటటువంటి లక్షణం ఏమిటో తెలుసా అండి? ధ్వనికి కానివ్వండి, శబ్దమునకు కానివ్వండి, ప్రాణాలు పొయ్యగలదు, ప్రాణాలు తీయగలదు. ఈ రెండూ ఉంటాయి. ఎందుకో తెలుసా అండి? ఒక్కొక్కసారి ప్రాణం పోస్తుంది, ఒక్కొక్కసారి ప్రాణం తీసేస్తుంది. మీరు చూడండి, నిశ్చేష్టుడైపోయాడు అనుకోండి ఎవరో, మీరు వెళ్ళి ఏ తప్పట్లు కొట్టడమో ఏదో చేస్తే స్పృహలోకి వస్తారు, తీసుకొస్తుంది, దానికి ఆ శక్తి ఉంటుంది. శబ్దము మిమ్మల్ని జ్ఞానవంతుల్ని చేస్తుంది, లేకపోతే వినడం ఎందుకండి? వినడం వల్ల ఏదో మీకు తెలుస్తుందని కదా వింటూ ఉంటారు. అదే శబ్దము చాలా తీవ్ర స్థాయిలో వచ్చిందనుకోండి, మనిషి ప్రాణం వదిలిపెట్టేస్తాడు. అందుకే పిడుగు పడితే పిడుగు యొక్క ధ్వనికి భవనములు కింద పడిపోతూ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి జీవరాశి, చెట్లు కూడా నేల కొరిగిపోతాయి. ఎందుకని అంటే ఆ శబ్ద ప్రకంపనలు, ధ్వని ప్రకంపనల యందు శక్తి తరంగములు ఉంటాయి. దీన్ని మొట్టమొదట ప్రతిపాదించిన వాళ్ళు ఎవరంటే, భారతదేశంలో ఆర్షధర్మంలో ఋషులు ప్రతిపాదించి కదలిక ఉన్న ప్రతిదాన్ని శక్తి స్వరూపంగా భావన చేశారు మన వాళ్ళు. అందుకే శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ తత్వాతీతమయీ నిరంజనమయీ అని అమ్మవారిని స్తోత్రం చేశారు. అమ్మవారిని స్తోత్రం చేశారు అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కదులుతున్నది ఏదైనా శక్తిగా భావన చేశారు. కదిలి కదిలి ఇక కదలవలసిన అవసరం లేని రీతిలో నీలో నువ్వు అనుభవించవలసిన ఆనందాన్ని శివుడిగా సంకేతించారు. కాబట్టి ఇప్పుడు శివశక్తులు రెండూ ఎప్పుడూ కలిసే ఉంటాయి. ఈ రెండిటిని మీరు వేరు చేసి చూడడం అనేటటువంటిది ఎప్పుడూ కుదరదు. అందుకే ఈ ప్రపంచమంతా కూడా పరమశివ తాండవ పార్వతీ లాస్య స్వరూపము అన్నారు శంకరాచార్యులు వారు. లాస్యం అంటే భావం, తాండవం అంటే కదలిక. మీరు చూడండి, మీకు ఈ ప్రపంచమంతా శివస్వరూపంగా, మంగళస్వరూపంగా చూడడం ఎలాగా అంటే దానికి ఆ దృష్టికోణాన్ని శంకరులు అందించారు. అందుకని వారు జగద్గురువులు అయ్యారు. కదలకుండా ఉండదు. ఇప్పుడు నేనేదో మాట్లాడుతున్నాను, కదులుతూ ఉంటాను. కదలిక తాండవం శివస్వరూపం. ముఖమునందు భావ ప్రకటనము అమ్మవారు లాస్యం. ఒక ఆయన నవ్వుతూ ఉంటాడు, ఒక ఆయన విచారంగా ఉంటాడు, ఒక ఆయన సంతోషంగా ఉంటాడు, ఒక ఆయన హాస్యం ఆడుతూ ఉంటాడు. మీరు అలా విడుతూ చూస్తుంటే రకరకాల భావనతో ఉంటారు. అందరూ ఒక్కలా ఉండరు. ఇన్ని భావనలు అమ్మవారు, ఇన్ని కదలికలు ఈశ్వరుడు. కదలిక భావన కలిసే ఉంటాయి ఎప్పుడు. చూడండి, కలిసే ఉంటాయి అనేటప్పటికీ నేనేమన్నాను, ఇలా అన్నాను. అంటే లోపల కలయిక అన్న భావన రాగానే నేను ఇలా సంకేతించాను. ఈ భావన, ఈ కదలిక రెండు ఒకదాన్నొకటి అనుసరించడం. వాగర్ధావివ సంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు. వాళ్ళిద్దరి స్వరూపమై ఈ జగత్తంతా ఉందయా. పార్వతీ పరమేశ్వరులు ఈ లోకమంతా నిండి ఉన్నారు. నువ్వు అలా చూడగలిగితే జగత్తు తాండవ లాస్య స్వరూపము అని. కాబట్టి దాన్ని వాల్మీకి మహర్షి ఎందుకండి అంత గొప్పగా ఆ విషయం కూడా మాట్లాడడం అంటే, అది ఇంకొకడు వింటే చచ్చుండివాడు. తట్టుకోగలిగారు అంటే ఇప్పుడు దాని మూలస్థానమును కూడా ఛేదించగలిగినటువంటి పరాక్రమవంతులు. చెవికే అంత బలం ఉంటే చేతులకి ఎంత బలం ఉండాలి? కాబట్టి ఇప్పుడు మూలస్థానాన్ని ఛేదించగలరు. ఇది రామచంద్రమూర్తి యొక్క, లక్ష్మణుని యొక్క వీర్యము, పరాక్రమము. మీతో నేను చాలా మార్లు మనవి చేస్తున్నాను, వీర్యం అన్న మాటకు అర్థం అదే. ఎదుట వస్తున్నటువంటి ఎదిరింపునకు లేదా తనతో తలపడుతున్నటువంటి స్థితిలో ఉన్న ఎదురుగుండా కనపడుతున్నటువంటి ప్రతిద్వంద్వి యందు లోపల తాను చెక్కు చెదరక ఎదుటివాడిని చెక్కు చెదిరిపోయేటట్టు చెయ్యగలిగినటువంటి ప్రజ్ఞకి వీర్యమని పేరు. ఇది లోపల నిబిడీకృతమై ఉంటే పరాక్రమమని పేరు. కాబట్టి ఇప్పుడు ఈ వీర్య పరాక్రమములు ఉన్నవారు కాబట్టి అందుకని అడిగారు వాల్మీకి మహర్షి, కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్ర్యేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయక. ఇన్ని ప్రశ్నలు వేయడానికి కారణం అదే. కాబట్టి ఇప్పుడు వారు ఆ ధ్వనిని విని
వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంత పెద్ద ధని ఎక్కడి నుంచి వచ్చింది అని ఆశ్చర్యపోయారు. వారు ఆశ్చర్యపోయే లోపలే వారికి ఎదురుగుండా ఒక స్వరూపం ఒకటి కనపడింది, ఒక పెద్ద ఆకారం ఒకటి కనపడింది. ఆకారము అన్న మాట నేను ఎందుకు అనవలసి ఉంటుందంటే, చూడగానే గుర్తుపట్టగలిగితే ఇది బలానా అని గుర్తుపట్టగలిగారు అనుకోండి, మీ ప్రజ్ఞకు అందుతోంది అని గుర్తు. ఇలా చూస్తే మనిషి అన్నాను అనుకోండి, నా ప్రజ్ఞకు అందింది. జింక నా ప్రజ్ఞకు అందింది, లేడి నా ప్రజ్ఞకు అందింది, సర్పము నా ప్రజ్ఞకు అందింది. అసలు అటువంటి రూపు లోకంలో ఎక్కడా వర్ణింపబడలేదు, తాను చూడలేదు. నేను చూడకపోవచ్చు కానీ విన్నాను అనుకోండి తెలుస్తుంది. ఒక హంస నేను చూడలేదు కానీ హంస కనపడింది, ఇది హంస అనుకుంటానండి అంటాను. మళ్ళీ ఇదో విచిత్రం తెలుసా అండి, నామం ఉంటే రూపం ఉంటుంది, రూపం ఉంటే నామం ఉంటుంది, నామం రూపం కలిస్తే మాయ అవుతుంది. అదే విచిత్రం. శంకర భగవత్పాదుల యొక్క ప్రతిపాదన అంతా దీని మీదే ఆధారపడింది. నామం ఉంటే రూపం ఉంటుంది, రూపం ఉంటే నామం ఉంటుంది. కోటేశ్వరరావు గారు అన్నారనుకోండి, మీకు వెంటనే నా రూపం మీ మనసులో అలా లీలగా కదులుతుంది. చూస్తున్నారుగా చాలా రోజుల నుంచి. కోటేశ్వరరావు అనబడేటప్పటికీ నేను ఇలా వస్తూ ఉంటే ఆ కోటేశ్వరరావు వస్తున్నారు అంటారు. అంటే నా రూపాన్ని నామంతో గుర్తిస్తారు. అలా ఇంకోళ్ళు వస్తున్నారు అనుకోండి, కోటేశ్వరరావు వచ్చారా అండి అన్నారనుకోండి ఎవరైనా కొత్త వాళ్ళ, ఆయన కాదండి రాలేదంటారు. నామము రూపము పక్క పక్కనే ఉంటాయి. కుండ అన్నాను అనుకోండి, కుండ ఎలా ఉంటుందో మీకు వెంటనే మనసు చూపిస్తుంది, ప్రొజెక్ట్ చేస్తుంది. అసలు నిజానికి మీరు పెట్టిన పేరు మీరు చూపించిన పదార్థము రెండు అసత్యాలు. దాన్ని కుండ అనకుండా కర్ర అని కొత్తగా పేరెడుతున్నానన్నా దానికి ఏం అభ్యంతరం ఏమి ఉండదు. రెండు, అది మట్టి యొక్క వికారం, అది అసలు నిజానికి దాని సత్యం అది కాదు. సరే, ఇప్పుడు నేను మళ్ళీ శాంకర సిద్ధాంతం మాయాది కాదు కానీ నామరూపములు అదొక గమ్మత్తు. కాబట్టి మనసుకి ఉండేటటువంటి పరిమితి ఏమిటంటే, తను వినన్నా ఉండాలి, తను చూసన్నా ఉండాలి. విని కాని చూసి కాని ఉంటే ప్రాణిని గుర్తిస్తుంది. ఇప్పుడు రామలక్ష్మణులు ఇద్దరు ఏమిటి అలా ఉన్నాడన్నారు అనుకోండి, రామలక్ష్మణులు కూడా ఎన్నడూ ఊహించలేదన్నమాట. అటువంటి ప్రాణి ఒకటి లోకంలో ఉంటుంది అని రామలక్ష్మణులు ఊహించలేదు. వీళ్ళిద్దరు ఎటువంటి వాళ్ళు, వంచులకము కూస్తోందని చెప్పగలిగిన వాళ్ళు. పిట్ట అరుపుకి మనం ఎంత తేలిగ్గా చెప్తామో కాకి అరుస్తోందని రామలక్ష్మణుల అరణ్యంలో పిట్టల కోతలు అంత బాగా చెప్తారు. అన్ని మృగాలు చెప్తారు వాళ్ళు. అటువంటి వాళ్ళు ఆ ఎదురుగుండా ఉన్న ప్రాణిని గుర్తించలేకపోయారు. ఇది విరూపము అన్న పేరు. అంటే అసలు ఎవరు ఊహించనంత వికృతంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అది మనసుకి ఖేదము కల్పించవచ్చు, ఒక్కొక్కసారి ఉల్లాసమును కల్పించవచ్చు, రంజకత్వం ఉంటే అందులో. కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరూ దూరంగా ఉన్న ప్రాణి వంక చూశారు. వెంటనే మహర్షి ఏం చేస్తారంటే దాన్ని ముక్కలు కింద విరవకుండా చూపించేస్తారు. అది ప్రజ్ఞ, కవి యొక్క ప్రజ్ఞ మీరు చూడాలి. ఎందుకో తెలుసా అండి, ఆయన రాముడి కళ్ళల్లోంచి ఘంటం కదులుతుంది. ఇప్పుడు రాముడు చూస్తున్నాడు, రాముడు చూసేటప్పుడు ఆ చూపు చకచక నడిచేస్తుంది అంతే. ఎలా చూశాడు అన్నది పైనుంచి కింద వరకు ఆ ప్రాణి ఎంత విచిత్రంగా ఉందో చూస్తారు. అంతేగాని సగం చెప్పి మళ్ళీ ఎటో చూసి చెట్టు చెప్పి మళ్ళీ ఇది చెప్పి అలా ఉండదు. ఆ రచనలో ప్రజ్ఞ. వాల్మీకి మహర్షి ఘంటం రాముడి కన్నులను బట్టి కదులుతోంది. ఇప్పుడు ఆయన రాముడిలో ప్రకాయ ప్రవేశం చేసి ఆ ఎదురుగుండా ఉన్నటువంటి రాక్షసుణ్ణి చూసి ఘంటాన్ని కదుపుతున్నారు. మీరు శ్రీరామాయణాన్ని బహుభంగిమల చూడవలసి ఉంటుంది. ఎందుకంటే వాల్మీకి మహర్షి తరువాత కవులకు ఆదర్శం అయ్యారు. కాళిదాసాది మహాకవులు కూడా వాల్మీకి మహర్షినే అనుసరించారు. కాబట్టి వివృద్ధం అశిరోగ్రీవం కబంధముదరే ముఖం అగ్నిజ్వాలానికాశేన లలాటస్థేన దీప్యత మహాపక్ష్మేణ పింగేన విపులేనాయతేన చ ఏకేనోరసి ఘోరేణ నయనే నాశుదర్శిన మహాదంస్ట్రోపపన్నం తల్లేలిహాసం మహాముఖం భక్షయంతం మహాఘోరాన్ రుక్షసింహ మృగద్విపాన్ ఘోరౌ భుజౌ నికుర్వాణం ఉభౌ యోజనమాయతౌ. ఆయన ఘోరే భుజౌ వికుర్వాణం. ఆ ఉన్నటువంటి ఎదురుగుండా ఉన్న ప్రాణి ఎలా ఉన్నాడంటే తల లేదు. తల లేకపోతే బీభత్సంగా ఉంటుంది. అది ఆ ప్రాణి ఏం చేస్తుందంటే మీకు బీభత్స రసాన్ని ఉద్భుతం చేస్తుంది మా లోపల నుంచి. ఎదురుగుండా ఉన్న ప్రాణి తలకాయతో ఉందనుకోండి పర్వాలేదు, ఓ చెయ్యి లేకపోతే మీరు చూడడం కొంచెం తేలిక, ఒక కాలు పోతే మీరు చూడడం తేలిక. తల లేకపోతే మీరు వెంటనే అంటారంటే అయ్య బాబోయ్ అంటారు.
చూడలేరు. ఇప్పుడు ఆ ఎదురుగుండా కనపడుతున్న ప్రాణికి తలకాయ లేదు, ఆ ప్రాణికి కాళ్ళు లేవు. తలకాయి లేదు, కాళ్ళు లేవు. పోనీ తలకాయి కాళ్ళు లేకుండా అలా ఉందా ప్రాణి? అలా లేదు. అదొక విచిత్రమైనటువంటి స్థితిలో ఉంది. అశిరోగ్రీవం, దానికి కంఠం లేదు, తలకాయి లేదు. కానీ కబంధముదరే ముఖం, ఇక్కడ పొట్ట దగ్గర ఉంది ముఖంలాగా. ఈ ఛాతీ మీద లలాట భాగం ఉంది, ఇక్కడ ఉదురుంది. ఈ కింద ఒక పెద్ద కన్నుంది, ఆ కన్ను మీద ఒక పెద్ద రెప్ప ఉంది. ఆ రెప్పకి పచ్చటి వెంట్రుకలు పొడుగ్గా ఉన్నాయి. ఆ కన్ను ఎత్తి చూస్తే అగ్ని జ్వాల ఎలా ఉంటుందో అలా ఉంది ఆ కన్ను, ఎర్రగా. అటువంటి కన్ను ఇక్కడ పెట్టుకుని ఉంది ఆ ప్రాణి. ఇక్కడ గుండెల మీదకు ఉంది. పొట్టలోకి, పొట్ట మీద నోరుంది దానికి. దానికి కాళ్ళు లేవు కాబట్టి అది కదలలేదు, అది అలా కూర్చుని ఉంది. కానీ దానికి యోజనం దూరం వరకు వెళ్ళగలిగినటువంటి దీర్ఘబాహువులు ఉన్నాయి. ఇప్పుడు అది ఏం చేస్తోందంటే ఎంత దూరమైనా సరే దానికి ఉన్నటువంటి కళ్ళతో చూస్తూ ఉంటుంది. నయనే నాశుదర్శిన అంటే ఒక్క కన్నే అయినా ఎంత దూరమైనా అది చూడగలదు కానీ లేచి వెళ్ళలేదు, గమనం లేదు. దానికి గమనం లేదు కాబట్టి అది ఏం చేస్తుందంటే చెయ్యి చాపుతుంది, చాపి తడుగుతుంది ఇలాగా. అంటే అది ఎటిళ్ళిందో ఇలా తడుగుతుంది, తడివి పట్టుకుంటుంది. అది ఏనుగు కానివ్వండి, పులి కాని, సింహం కానీ ఏదైనా సరే పట్టుకోగలిగినటువంటి చేతులు దానివి. ఎంత దూరం? ఇక్కడి నుంచి ఒక యోజనం దూరం వరకు ఉంటాయి చేతులు. దాంతో పట్టుకుంటుంది, పట్టుకుని ఈడుస్తుంది ఆ ప్రాణుల్ని. ఆ ఈడ్చి ఆ ఆకర్షంతం వికర్షంతం అనేకాన్ మృగయూధపాన్ స్థితమావృత్య పంధానం తయోర్భ్రాతోహో ప్రపన్నయోహో. అది వాటిని పట్టుకుని ఈడుస్తుంది ఇలాగా. అది నిజంగా మహర్షి ఒక లైవ్ టెలికాస్ట్ అండి. అది నిజంగా అద్భుతం. ఎందుకంటే పట్టుకుని ఇలా ఎత్తడం కొన్ని ప్రాణుల లక్షణం, ఏడ్వడం కొన్ని ప్రాణుల లక్షణం. మీరు చూడండి, ఉత్తమమైనటువంటి సంస్కారం ఉన్న ప్రాణులు కొన్ని ఉంటాయి. చాలా ఉత్తమ సంస్కారం ఉన్న ప్రాణులు అని గుర్తేమిటో తెలుసా అండి? చేతితో పట్టుకుని ఎత్తి తింటాయి. అవి లోకంలో 1 మనుష్యుడు, 2 కోతి, 3 ఏనుగు. వేదంలో మంత్రాన్ని నేను చెప్తున్నాను ఇప్పుడు మీకు చెప్పేది. చాలా ఉత్తమ సంస్కారంతో ఈశ్వరుడు సృష్టించిన ప్రాణి అని గుర్తేమిటంటే చేతితో తింటుంది. ఏనుగు ఎత్తి తొండంతో నోట్లో పెట్టుకుంటుంది, కోతి అరటిపండుని ఎత్తి నోట్లో పెట్టుకుంటుంది, మనిషి పదార్థాన్ని ఎత్తి చేత్తో తింటాడు. ఈడ్చి తినేటటువంటివి, క్రౌర్యం ఉన్నటువంటివి ఈడ్చి తీసుకెడతాయి. ఒక పులి ఉందనుకోండి, ఓ జింకని కొట్టి ఆ పంజాతో పట్టుకుని, నోటితో పట్టుకుని భూమి మీద ఈడుస్తూ తీసుకెళ్తుంది. ఈడ్చి తీసుకెళ్ళి అది నెత్తురోడిపోతూ బాధపడిపోతూ ఆ దెబ్బకి నెత్తురోడిపోయి అరుస్తుంటే ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి కింద పెట్టి తన పంజా కింద తొక్కి పెట్టి నోటితో పీకుతుంది మాంసఖండాన్ని. అది క్రౌర్యానికి పరాకాష్ఠ. సాత్విక బుద్ధికి పరాకాష్ఠ ఏమిటంటే చేతితో ఎత్తి తినడం అనేటటువంటి అలవాటు ఉంటుంది. మహర్షి అంటున్నారు ఆకర్షంతం వికర్షంతం, పట్టి ఈడుస్తాడు అన్నారు. అక్కడ పట్టి అలా ఎత్తి ఇలా తేడు, ఇలా ఈడుస్తూ ఉంటాడు. ఎందుకనంటే ఏడ్చడంలో ఉంది ఆ పైశాచిక భావన, ఆ క్రౌర్యం ఉంది అందులో. అంటే అసలు ఉండడమే విచిత్రం, ఆ తినడము విచిత్రం. అంటే ఎంత క్రౌర్యం కలిగినటువంటి ప్రాణో, ఎంత విచిత్రమైన ప్రాణో మీరు ఊహించవలసి ఉంటుంది. ఇంత ఘోరంగా అయినటువంటి స్వరూపం ఎలా వచ్చింది, ఎందుకు వచ్చిందన్న ఆలోచన ఒకటి మీకు వెంటనే రావాలి. ఇది చాలా ప్రధానం రామాయణంలో. అది ఎందుకు వచ్చింది అన్నది మీరు తెలుసుకుంటే అలా మనం రాకుండా ఉండడానికి అవకాశం దొరుకుతుంది కదా. అందుకని ఇప్పుడు దాని వంక చూశారు ఇద్దరు. చూసేటప్పటికి అది వీళ్ళిద్దరిని పట్టుకుని ఇద్దరిని ఈడ్చేసింది దగ్గరికి. ఈడ్చేసి మీరు నాకు ఈశ్వరుడు ఇచ్చిన ఆహారం తినేస్తానని నోట్లో పడేసుకోవాలి కదా. మనకైతే ఇక్కడ, దానికి ఇక్కడే. కాబట్టి ఆ ఈడ్చి తెచ్చి లోపల పడేసుకోవడానికి సిద్ధపడుతోంది. వెంటనే లక్ష్మణుడు అన్నాడు, అన్నయ్య దీన్ని మనం ఉపేక్షించకూడదు, ఈ ప్రాణిని మనం చంపకూడదు అన్నాడు. నిజంగా శ్రీరామాయణం ధర్మశాస్త్రం.
అద్భుతం. అందుకు మహర్షి ప్రతి చిన్న విషయాన్ని కూడా రచనలో చూపిస్తారు. నిశ్చేష్టానాం వధో రాజన్ కుచ్చితో జగతీపతే క్రతుమధ్యోపనీతానాం పశూనామివ రాఘవ. లక్ష్మణుడు అంటున్నాడు, కదలిక లేని ప్రాణిని చంపకూడదు. ఎందుకంటే అది పారిపోవడానికి అవకాశం ఏది? పారిపోవడానికో, విన్నిచ్చి పారిపోవడానికో, నీ మీద కలియబడ్డానికో దానికి అవకాశం ఉంటే నీ వీరత్వం చంపాలి. కదలలేని దాన్ని చంపడం ఏమిటి? బళిబళి మా బావ బల్లెమ్ము చేబూని పుల్లాకు తూట్లుగా పొడవలేదే అన్నట్టు కదలలేని ప్రాణిని చంపడం ఏమిటి? కాబట్టి అన్నయ్య, మనం చంపకూడదు దీన్ని. ఎంత ధర్మం అండి! ఇంకోడైతే ఈ ధర్మం కదూ కాపాడింది, అందుకు కాదు అన్నాడు మారీచుడు. రామో విగ్రహవాన్ ధర్మ అన్నాడు. అప్పుడు కూడా ఇలా ఉన్నాడు బాబా. ఇదేమిటి అంటే బుద్ధి వెంటనే స్వస్థతను తప్పి చంపేవతల పారేద్దాం అందరు. వాళ్ళు బాగా ఆలోచిస్తారు, ప్రతి దాన్ని ధర్మం కోణంలో చూస్తారు. అక్కడ ఎవరున్నారండి చంపేస్తే? చంపేశారనుకోండి ఇద్దరు కలిసి, పోన్లే అన్నయ్య ఎవరు చూడొచ్చారు అనొచ్చు. కాదు, ఎవరు చూడొచ్చారనరో, చూడవలసిన వాడు చూడకపోవడం అన్నది ఎలా జరుగుతుందంటారు వాళ్ళు. ఇది ధర్మావలంబనకి కారణం. ధర్మమూర్తిగా ఎందుకు ఉండగలుగుతాడు ఒక వ్యక్తి అంటే, నేను ఎలా తప్పుకుంటానంటే ఈశ్వరుడు ఎప్పుడూ చూస్తూ ఉంటాడు కదా అంటాడు. నేను ఒకవేళ తప్పు చేస్తే ఈశ్వరుడు యొక్క సన్నిధానంలోనే నేను తప్పు చేయాలి తప్ప ఈశ్వరుడు చూడకుండా నేను తప్పు చేయడం కుదరదు. ఆయన ఎప్పుడూ చూస్తూ ఉంటాడంటాడు. ఎప్పుడూ చూస్తున్నాడు వాడు అన్నవాడు చాలా తప్పులు చెయ్యలేడు. చాలా అన్నమాట నేను ఎందుకన్నానో తెలుసా అండి? ఏ తప్పు చెయ్యలేడని ముందే అనడం చాలా కష్టం. కొంత మార్పు అన్నది వస్తుంది ఎప్పుడంటే చాలా తప్పులు చేయలేడు, తర్వాత ఏ తప్పు చేయలేడు. కాబట్టి రాముడు ధర్మమూర్తిగా ఎందుకు ఉండగలడు ఎప్పుడు అంటే, ధర్మం అనేటటువంటిది తాను అనుష్ఠిస్తున్నానో లేదో అనేటటువంటిది వృక్షములు దేవతా స్వరూపంగా చూస్తున్నాయని రాముడు నమ్ముతాడు. మనం అంటే నాలాంటి వాడైతే ఏమంటాడంటే, ఎవరు చూడొచ్చారంటాం. ఇదే తేడా. ఇది అలవాటు చేసుకోవడం ధర్మానికి పునాదిరాయి. ఇది నిలబడాలి. ఇది నిలబడితే మార్పు వస్తుంది మనసులో. కాబట్టి నిశ్చేష్టానాం వధోరాజన్ కుచ్చితో జగతీపతే. ఓ జగతీపతి రామా, మనం స్థాణువుగా కదలలేని వాడిని చంపకూడదు. కాబట్టి ఇతను తన నోట్లో మన్ని పడేసుకునేటట్టు ఉన్నాడు. కాబట్టి ఈ 2 బాహువులని తరిగేద్దాం. ఇతని శక్తి బాహువులే. ఎందుకని? గమనం లేదు, కదలలేడు. నోటితో కరవలేడు, ఎందుకంటే పొట్టకుంది నోరు. బోర్లా పడుకుని కరిచి పట్టుకోగలిగినటువంటి శక్తి లేదు. కానీ చేతులతో మాత్రం తడిమి పట్టుకుంటాడు. కాబట్టి చేతులు నరికేస్తే వీడు ఉన్నా ఒకటే, ఊడిపోయినా ఒకటే. అక్కడతో వీడు కూడా చచ్చిపోతాడు. ఎందుకంటే ఆహారం లేదు ప్రాణానికి. ఆహారం లేకపోతే ప్రాణము నిలబడదు, శోషించిపోయి పడిపోతుంది. మనం చంపక్కర్లేదు. వీడి యొక్క బలం ఎక్కడుందో దాన్ని తుంచేద్దాం. దాన్ని మాత్రం ఎందుకు తుంచాలి? మన్ని పట్టుకున్నాడు కాబట్టి. మన్ని ఇప్పుడు నోట్లో పడేస్తాడు కాబట్టి బాహువులు తుంచేద్దాం. కాబట్టి దక్షిణం బాహుం అసక్తామసినా తతః చిచ్ఛేదరామో వేగేన సవ్యం వీరస్తు లక్ష్మణ. రాముడు కుడి భుజాన్ని నరికేశాడు, లక్ష్మణుడు ఎడమ భుజాన్ని నరికేశాడు. 2 చేతులు ఊడి కింద పడిపోయాయి. కింద పడిపోగానే అతను చాలా సంతోషపడిపోయాడు. ఇది విచిత్రం రామాయణంలో. చాలా సంతోషపడన్నాడు. ఓ, నేను ఎదురు చూసిన సంఘటన జరిగింది. ఇన్నాళ్ళు ఈ 2 చేతులు నరికేవాడి కోసమే తడిమి పట్టుకుంటున్నాను. ఇవాళ వీటిని నరికేవాడు దొరికాడు. ఎవరు మీ ఇద్దరు అన్నాడు. అంటే వాళ్ళు నోర్ము నీకు మేం చెప్పడం ఏంటి అనరు. అది విచిత్రం. ఇది వినయం. వాళ్ళు ఎవరు అడగనివ్వండి, శూర్పణఖ అడిగినా చెప్తారు, ఎవరు అడిగినా చెప్తారు. ఎంత అందంగా అలాగని అనవసరమైనటువంటి చోట దీర్ఘంగా మాట్లాడరు. సమయాన్ని ఎంత పొదుపుగా వాడి మాట్లాడతారంటే, ఎక్కడ ఎంతవరకు అవసరమో, ఏది అవతల ప్రాణికి చెప్పవలసి ఉంటుందో అక్కడ వరకే చెప్తారు తప్ప అదే పనిగా సొదపెట్టి అర్థం లేకుండా మాట్లాడడం ఉన్నది ఉండదు. అందుకే నేను మీతో మనవి చేస్తున్నాను, శ్రీరామాయణం మీరు బాగా చదివితే మాట్లాడడంలో ప్రజ్ఞ మీకు వస్తుంది. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఇవి బాగా అలవాటు అవుతుంది. అసలు మనిషి పాడైపోయేది అందుకే కదండి. అక్కర్లేని మాటలన్నీ మాట్లాడడం వల్లే పాడైపోతుంటాడు. కాబట్టి
అయమిక్ష్వాకుదాయాదో రామో నామ జనైశ్రుత అస్యైవారజం విద్ధి.